అమ్మా ప్రజ్ఞ, మీరు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారా? అమ్మ ఫోన్ పెట్టేయమంటున్నారు, పెట్టేస్తాను. అలాగే, తర్వాత మాట్లాడతానులే. ఉంటా. ఈ కాన్సర్ట్ అన్నిటికంటే బెస్ట్ గా ఉండాలి. కనీసం కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోవాలి. కొన్ని సంవత్సరాలు కాదు, లైఫ్ టైం గుర్తుంటుంది. డోంట్ వరీ. సార్, మీరు పిలిచారా? అవును, నేను వేసుకోవాల్సిన డ్రెస్ కొంచెం లూజ్ గా అనిపిస్తోంది. ఒకసారి ఆ బ్యాగ్ తీసుకొస్తావా? తనకు చూపించాలి. ఇవి ఆబట్లేగా సార్, అవే మన బ్రాండ్వి. ఐ హోప్ దాని మీద మన లోగో కూడా ఉంటుంది కదా? అవునదే, కానీ నాకు కొంచెం లూజ్ గా ఉంది. కానీ ఇప్పుడెలా కుదురుతుంది సార్? టైం చాలా తక్కువగా ఉంది. ఐ మీన్, ఒకవేళ చిన్నదిగా అయిపోతే? మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కెన్ యూ జస్ట్ రిలాక్స్? నా టీంలో చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. డోంట్ వరీ. సార్, వేర్ ఇస్ ద డ్రెస్? ఇదిగో. సార్, దీన్ని ఏం చేసినా మీకు ఫిట్ అవ్వకపోవచ్చు. దీన్ని ఫిట్ చేయాలంటే చాలా టైం పట్టేటట్టుంది. చూస్తుంటే నేను నా బ్యాగ్ ని హోటల్లో వదిలేసి బై మిస్టేక్ వేరే వాళ్ళ బ్యాగ్ తీసుకొచ్చినట్టున్నాను. ఇట్స్ ఓకే సార్. ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. రియా, కెన్ యూ జస్ట్ షట్ అప్? ఇంకా టైం ఉంది కాబట్టి నేను హోటల్కి వెళ్ళి నా బ్యాగ్ తీసుకొస్తాను. కమాన్ శామ్. నువ్వు ఆలియా విషయంలో ఏదైతే చేశావో నేను కూడా నీ విషయంలో అదే చేస్తాను. నీ నుంచి నేను నీ ప్రేమని, నీ భర్తని, ఇంకా నీ డబ్బుని అన్నింటినీ దూరం చేస్తాను. మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా నీకు అనిపిస్తోంది? అసలు తనని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ అయినా కలుగుతుందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ హేట్ యూ. నువ్వు నా బెటర్ హాఫ్గా ఇంటికి వచ్చావు, బట్ ఐ విల్ మేక్ యువర్ లైఫ్ సో బెటర్. నువ్వు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. నీకు పెళ్లి జరిగిందా లేక జీవిత ఖైదు శిక్ష పడిందా అని. I'm so sorry, ma'am. It's okay. I'm so sorry, ma'am. It's okay. Sorry, ma'am. I'm so sorry, ma'am. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. I'm so sorry, ma'am. ఇట్స్ ఓకే. వెంటనే శుభ్రం చేయకపోతే మరకుండిపోతుంది. హడావిడిలో నా సూట్ కేసు తీసుకెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాగే ఉండలేను కదా. ప్రస్తుతానికి ఆయన బట్టలే వేసుకుంటాను. వీటిని ఉతికాక మళ్ళీ మార్చుకుంటా. ఏమైంది? ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అభి? బహుశా మన రాక్ స్టార్ అభి తన వైఫ్ ప్రేమలో మునిగిపోయినట్టున్నారు. అయ్యుండొచ్చు. ఎవరైనా సాకులు చెప్పి తన వైఫ్ కలవడానికి వెళ్తారా ఏంటి? అది కూడా కాన్సర్ట్ కి ముందు. నాకైతే అనిపిస్తోంది ఎవరైనా సరే ఇలాగే ప్రేమించాలని. కమాన్. తను అభి తన హనీమూన్ వదిలేసి వచ్చాడని చెప్పావు కదా, కానీ తను కాన్సర్ట్ నుంచి నేరుగా వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనైతే నీకు ముందే చెప్పాను కదా ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉండమని. ఒకవేళ తను అభిని... ఆల్రైట్,
మళ్ళీ ఈ కళ్ళజోడు మొహం చూడాల్సి వస్తుంది. ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయి. కళ్ళజోడు, ఇట్స్ మీ. ఒకవేళ ఈ కళ్ళజోడు సూసైడ్ చేసుకోలేదు కదా? కళ్ళజోడు, హలో, యా ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ రూమ్ నెంబర్ 1116. యా ఐ నీడ్ ద కీస్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం సార్. ఏ కళ్ళజోడు, కళ్ళజోడు, ఏ కళ్ళజోడు. ఇంత బోరింగ్ పాటలు వింటోంది కదా, అందుకే ఇంత బోరింగ్గా ఉంది. ఇందక్కడి నుంచి డోర్ కొడుతున్నాను, నువ్వు ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? మీరేం చేస్తున్నారు? నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిదేం లేదు. నిన్న డ్రెస్సెస్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్నవి పర్ఫార్మెన్స్ లో వేసుకోవాలి. బ్యాగ్ అక్కడుంది. నాకు నా బ్యాగ్ కాదు, నా బట్టలు కావాలి. వాటి నువ్వు నైట్ డ్రెస్ లో వేసుకుని పడుకున్నావు. నీకు చెప్పాను కదా నా బట్టల్ని ముట్టుకోవద్దని. నీకు తెలుసు అవి ఎంత ఖరీదైనవో. త్వరగా విప్పు. ఏంటి అంటే నా ఉద్దేశం, ఈ బట్టలు ఇచ్చి ఇంకేమైనా వేసుకో. కానీ నేను ఈ బట్టల్ని మీకు ఇచ్చేస్తే మరి నేనే వేసుకోవాలి. నా బట్టలు ఇంకా ఆరలేదు. పైగా నా సూట్ కేసుని మీరు తీసుకువెళ్లారు, తిరిగి తీసుకురాలేదు కూడా. హలో అభి, నాకేం చెప్పొద్దు. ఈ బట్టలు నాకు కావాలి, త్వరగా విప్పు. నేను చెప్పాను కదా ఈ బట్టల్ని విప్పలేను అని. నువ్వు విప్పి తీరాల్సింది, ఎందుకంటే ఇవి నాకు కావాలి. త్వరగా బట్టలు విప్పు. కొంచెం కూడా సిగ్గులేదా మీకు? నువ్వు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఈ రోజు రాత్రికి నాకు వీటితో అవసరం ఉందని నీకు తెలుసు కదా. అవి లేకపోతే నేను ఉండలేను. కానీ చూడండి చూడండి, అది ఒకవేళ నువ్వు విప్పకపోతే నేనే విప్పేస్తాను. నా దగ్గరికి రాకండి, నేనే విప్పుతాను. సరే త్వరగా వైపు, నాకు ఆలస్యం అవుతోంది. త్వరగా. అభి, ఇప్పుడెందుకు మీకు ఇంత తొందరగా ఉంది? నేను చెప్పాను కదా తీస్తాను అని. మీరు మీరు ఓకే త్వరగా. హలో హలో అభి, అభి లిసన్ టు మీ. అభి నువ్వు వింటున్నావు కదా? అభి హే బేబీ, ఎక్కడున్నావు నువ్వు? నేను నా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను. నువ్వు ఈ టైంలో నీ ఫ్రెండ్ దగ్గర ఏం చేస్తున్నావు? నేను తన బట్టలు విప్పుతున్నాను. ఐ మీన్ నేను నా బట్టలు విప్పుతున్నాను. నేను కాసేపట్లో కాన్సర్ట్కి వస్తాను, అక్కడికి వచ్చి నేను కలుస్తాను. ఆల్రైట్? హలో హలో. ఐ డోంట్ బిలీవ్ దిస్. అభి ఆ కళ్ళజోడు కోసం నాతో అబద్ధం చెప్తున్నాడు. ఒకవేళ నిజంగానే ప్రజ్ఞ అభిని మాయ చేయలేదు కదా? నువ్వింకా అలాగే నిలబడ్డావా? అది ఒకవేళ ఈ బట్టల్ని మీకు ఇచ్చేస్తే మరి నేనేం వేసుకోవాలి? నీ బట్టల్ని నేను వెంటనే పంపిస్తాను. ముందు బాత్రూమ్కి వెళ్ళి ఈ బట్టలు ఇప్పించాయి. లేదు, ముందు మీరు నా బట్టలు తీసుకొచ్చేవండి, అప్పుడే మీ బట్టలు ఇస్తాను. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న బట్టల్ని నువ్వు వేసుకో. అలాగే నువ్వు వేసుకున్న నా పర్ఫార్మెన్స్ డ్రెస్ ని విప్పిచ్చేసాయి, అది నేను వేసుకుంటాను. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఏం చేస్తున్నారు? ఇలా నన్ను ఎప్పుడూ నువ్వు ఇంతవరకు చూడలేదా? అందుకని మీరు మాట మాటికి ఇలా. మీకు సిగ్గులేకపోవచ్చు కానీ నాకుంది. ఒకవేళ అంత సిగ్గుగా ఉంటే నువ్వు నీ మొహం తిప్పుకో. ఎందుకంటే నీ గురించి తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే నాకైతే ఏమీ కాదు.
Come on, hurry up. ఎందుకు అలా చూస్తున్నారు? జూనియర్ అభిలా కనిపిస్తున్నావు. నా జుట్టు పొడవుగా ఉన్నప్పుడు నేను అచ్చం ఇలాగే ఉండేవాణ్ణి. కొన్నేళ్ల క్రితం కనిపించుంటే రాక్ కాన్సర్ట్స్లో నా డూప్లికేట్గా నువ్వు హాయిగా పనిచేసుకునేదానికి. అలాగే నేను వెళ్తున్నాను నా హనీమూన్ జరుపుకోవడానికి. ఒకవేళ నీకు నిద్రపోవాలనిపిస్తే నిద్రపో, తినాలనిపిస్తే తిను, దొంగతనం చేయాలనిపిస్తే అది కూడా చేసే. ఓకే, నేనున్నాను కదా, అన్నిటికీ డబ్బు పే చేస్తాను. కానీ నువ్వు ఒక్కటి మాత్రం చేయడం కుదరదు, నీ ప్రేమికుడిని ఇక్కడికి పిలవడం కుదరదు. ఎందుకంటే నీ ప్రేమికుడు నీకు ఎంత దగ్గరగా ఉంటాడో నేను నిన్ను అంత ఎక్కువగా టార్చర్ చేస్తాను. అండ్ యూ డోంట్ నో దట్, రైట్? నిజానికి రాకింగ్ గానే ఉన్నావు. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఉందే. ఇంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ ఎవరైనా కొట్టుకుంటారా? ఈ బ్యాగ్ని మీరు నా గదిలో పెట్టించండి, కానీ కొన్ని గంటల తర్వాత. ఏంటి సార్? కొన్ని గంటల తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత. అర్థమైంది సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేనెలా ఇప్పుడు తన బట్టలకున్న పర్ఫ్యూమ్ని భరిస్తున్నానో అలాగే తను నా పర్ఫ్యూమ్ వల్ల టార్చర్ అనుభవించాలి. ప్రజ్ఞక్క లేకపోతే ఏమీ చేయాలనిపించడం లేదు కదా. అక్కడైతే అక్కి లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు. ఫోన్లే మంచిదే, అలాంటి భర్తే దొరకాలి. కిచెన్ కి దూరంగా ఉండాలి, భర్తకి దగ్గరగా ఉండే భార్య కదా. పూర్ణిమ, నువ్వు ఈ బ్యాగ్ ని ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? కొన్ని సామాన్లు కొనాలి, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చేయి. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకోలేవని చెప్పేశావు కదా, ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు? చెప్పడానికి కాదు, అడగడానికి వచ్చాను. నువ్వు ప్రతి విషయంలో నన్నే దోషిగా అనుకుంటున్నావు. నువ్వు ఇలా ఎందుకు చేసావో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత దూరం వెళ్ళాలనుకుంటే నాకు అంత దగ్గర ఎందుకు అయ్యావు? నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించాలనుకోలేదు, కానీ నువ్వు కోరుకున్నావు. యూ వాంటెడ్ ఇట్. అందుకే నన్ను ఆఫీస్లో నువ్వు అట్రాక్ట్ చేస్తూ వచ్చావు, అవునా? అలాంటిదేం లేదు. మరి ఇంకేంటి? ఆఫీస్ వాష్రూమ్ లో నాతో తడవడం, కారులోంచి దిగేటప్పుడు నా మీద పడ్డం, ఇవన్నీ కావాలని చేసావు కదా నువ్వు. ఇదంతా కావాలని నువ్వే. Shut up, ప్రవీణ్. ఇవన్నీ నేను కావాలని చేయలేదు, అలా జరిగిందంతే. ఎగ్జాక్ట్లీ బుల్బుల్, జరిగిపోయింది. ప్రేమ అనేది ఆలోచించి చేసేది కాదు. నాకు కూడా అదే జరిగింది. మరి నన్నెందుకు ప్రతి విషయంలో బ్లేమ్ చేస్తున్నావు? ఎందుకు? మనం ఇద్దరం తప్పు చేశాం, కానీ ప్రవీణ్, నువ్వు ప్రేమని పెళ్లిని కంపేర్ చేయొద్దు. ప్రేమ అయితే అదే పుడుతుంది, కానీ పెళ్ళైతే ఆలోచించి చేసుకోవచ్చు కదా. నీ స్నేహితుడు అభి మా అక్కని ఎలాగైతే పెళ్లి చేసుకున్నాడో అలాగా. ఎనీవేస్, బట్ ఈ పెళ్లిని మనం ప్రేమగా మార్చే అవకాశం ఉంటుంది. తన పెళ్లికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. నేను మా అక్కకి ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్య ప్రేమ పుట్టదు. నేను తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు చాలా బాగా తెలుసు అభి ఎందుకు వాళ్ళ గురించి. మధ్య ప్రేమ పుట్టదు? నాకు మా అక్క గురించి తెలుసు. తను అభి మనసు గెలుచుకుంటుంది. బుల్బుల్, నువ్వు ప్లీజ్ ప్రవీణ్, నువ్వు అభిని మోసం చేసావు, దాని అర్థం నేను కూడా మా అక్కని మోసం చేయాలని కాదు. నేను మా అక్కకి ధైర్యం చెప్పాలి, ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ రిలేషన్ తను తప్పకుండా నిలబెట్టుకుంటుంది ప్రవీణ్. కానీ తను నిలబెట్టుకోవాలంటే నువ్వు ఆలియాని పెళ్లి చేసుకొని తీరాలి. ప్రవీణ్, నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. బుల్బుల్, కానీ ఒక్కసారి లేదు ఆకాష్, మా అన్నయ్య ఎప్పటికి ఒప్పుకోడు. ఎందుకంటే కిందసారిలాగే నువ్వు. ఐ డోంట్ కేర్. నేను తెలుసుకోవాలనుకున్నది నేను తెలుసుకునే తీరుతాను. దానికోసం ఒకటి నేను నిన్ను కలవడానికి వస్తాను.
లేదంటే నువ్వు నన్ను కలవడానికి రా. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఆకాష్? అర్చన, నీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజుకి నేను ఎందుకు కేవలం నీ గురించి ఆలోచిస్తున్నానని. అలాగే నేను ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోలేని వాళ్ళు తన ఫీలింగ్స్ ని ఎలా తెలుసుకోగలరు? అలాగే నిజం చెప్పాలంటే నువ్వు నా గురించి ఎలా ఆలోచించినా అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. నా మనసులో నీకు అసలు ఎలాంటి స్థానం లేదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు ప్లీజ్. అర్చన ప్లీజ్ చెప్పేది విను. అరే అర్చన, ఎవరు ఫోన్ చేసింది? అది అమ్మా, అది బ్లాంక్ కాల్. 1-2 రోజుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళకే చెప్తున్నాను మళ్ళీ నాకు కాల్ చేయొద్దని. సరేలే. అమ్మా నువ్వా? ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు ఈ గెస్ట్ రూమ్ లో ఏం చేస్తున్నావు? నువ్వేదో తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళ అలా కంగారు పడుతున్నావేంటి? కొంపదీసి నువ్వు మళ్ళీ ఏ అమ్మాయి ప్రేమలోనూ పడలేదుగా? అమ్మాయా? లేదమ్మా. ఇన్ఫాక్ట్ అంత జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఏ అమ్మాయి కూడా నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను నీకోసం ఎంత గొప్పింటి సంబంధం తీసుకొస్తానంటే అందరు అమ్మాయిలు నిన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. Hey, sweetheart. I missed you so much. Hey, relax. Sorry, I'm late. కానీ నీకు తెలుసు కదా నా ఫ్రెండ్స్ గురించి. They just didn't leave me. నీ ఫ్రెండ్స్ లేడీస్ పర్ఫ్యూమ్స్ కూడా వేసుకుంటారా? Ladies? పైగా ఎంత పొడవైన జుట్టు. ఇది కూడా బహుశా ఆ ఫ్రెండ్ దా ఉంటుంది కదా. వావ్, లేడీస్ పర్ఫ్యూమ్స్, పొడవైన జుట్టు. ఇంతకీ ఎవరా ఫ్రెండ్ అసలు? తన గురించి నాకు తెలీదే. అది కిందటి కాన్సర్ట్ లో కలిశాను. ఇలాంటి కథల్ని నువ్వు నీ వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పు, నాకు కాదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎవరితో ఉన్నావు, ఏం చేసావు అని. ఒకవేళ నేను నీకు బోర్ కొట్టేస్తుంటే నువ్వు నాకు డైరెక్ట్ గా చెప్పుండాల్సింది కదా. నేను నీకు ఇంకెవరినైనా పరిచయం చేసుండేదాన్ని, కానీ నువ్వు ఆ కళ్ళ చూడుతో. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? యు నో మీ, యు డూ రైట్? లేదభి, ఈ రోజు ఏదైతే జరిగిందో దాని తర్వాత నాకు నీ గురించి పూర్తిగా తెలుసని నాకు అనిపించడం లేదు. తను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈ పెళ్లి నీ కారణంగానే జరిగింది. నువ్వే కదా నన్ను కన్విన్స్ చేసావు ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకోవడానికి. కానీ ఇప్పుడు నువ్వు అదే అమ్మాయి విషయంలో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావా? అవును, ఎందుకంటే అప్పుడు నేను ఊహించనే లేదు నువ్వు నిజంగానే ఆ కళ్ళజోడు మాయలో పడిపోతావని. నేనెందుకు నీతో మాట్లాడుతున్నాను? ఇది నీ లైఫ్ కదా. తనతో ఉండాలంటే ఉండు, హనీమూన్కి వెళ్ళాలంటే వెళ్ళు, కానీ నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. నువ్వు అనవసరంగా విషయాన్ని పెద్ద చేస్తున్నావు. నేను విషయాన్ని పెద్దది చేయడం లేదు, ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నాను. అవునభి, నేను ఈ ఇన్సల్ట్ ని భరించలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలేసి తనతో కలిసి మన ఈ రిలేషన్షిప్ ని మర్చిపోతేనే మంచిది. జస్ట్ కామ్ డౌన్. నువ్వు నాకు ఇంకేమీ చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు తనని ఏం చెప్పి పెళ్లి చేసుకున్నావో, నాకేదైతే ప్రామిస్ చేసావో అవన్నీ అబద్ధాలు. yes, నాకు కష్టంగానే ఉంది, కానీ నువ్వు ఎలాగైతే మారిపోయావో నేను కూడా అలాగే మారిపోతాను. యు కాంట్ డూ దిస్ టు మీ. ఆ కళ్ళజోడితో నాకు సంబంధం అంటే కట్టి నువ్వు నాతో సంబంధం తెంచేసుకుంటున్నావా? ఆ కళ్ళజోడిని చూసిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందని నీకు అనిపిస్తోందా? తనని చూసి కాదు, కానీ నిన్ను చూసి నాకు అనిపిస్తుంది అలా జరగచ్చు అని. యు నో వాట్, యు ఆర్ జెలస్. నువ్వు తన విషయంలో ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నావు. ఈ విషయంలో నీకు ఇన్సల్ట్ కాదు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంది. ఎందుకంటే నన్ను తనతో కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి. నేను కాదు, నువ్వే స్వయంగా కలుపుకున్నావు. అది నువ్వు ప్రూవ్ చేసావు కూడా. షర్ట్ మీద లేడీస్ పర్ఫ్యూమ్, పొడవైన జుట్టు, అలాగే నేను ఫోన్ లో విన్నదంతా అదే. బట్టలు విప్పు అండ్ ఆల్ దట్ చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంది నాకు. ఇక నేను ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చేసి చూపిస్తావు? నేను ఈ రోజు వరకు చెయ్యండి. నేను నిన్ను మోసం చేస్తున్నానని నీకు అనిపిస్తాను కదా. ఇప్పుడు నేను నీకు నా లక్షల ఫ్యాన్స్ ముందు ప్రపోజ్ చేస్తాను. అభి, అభి లిసన్. అభి, నాన్నమ్మకు తెలిసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఇదిగో సరళా,
ప్రజ్ఞతో పాటు నువ్వు సిమ్లా చూడ్డానికి వెళ్ళిపోయావా ఏంటి? నువ్వు ఉదయం వంటకి కూరలు కట్ చేస్తున్నావు. ఇలా పరధ్యానంలో నీ వేళ్లు కట్ చేసుకున్నావనుకో పొటాటోకు బదులు లేడీ ఫింగర్ తినాల్సి వస్తుంది. అత్తయ్య, ప్రజ్ఞ హోటల్కి చేరుకుని ఉంటుందా? ఆ అత్తయ్య, నేను ఫోన్ చేయనా? అలాగే చెయ్యి. లేదంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నువ్వు కూరల్లో పిండి కలిపినా కలిపేస్తావు. నువ్వుండు, నేను ఫోన్ చేసి ఇస్తాను. ఇదిగో, నువ్వు నీ ప్రజ్ఞతో మాట్లాడు. ఇవ్వండి.